ఆదికాండం 23వ అధ్యాయం యొక్క సారాంశం. ఈ అధ్యాయం ముఖ్యంగా శారా మరణం, ఆమె అంత్యక్రియల గురించి వివరించబడింది. శారా మరణం. శారా 127 సంవత్సరాలు జీవించి కనాను దేశంలోని కిర్యతర్బా, హెబ్రోనులో మరణిస్తుంది. అబ్రహాము ఆమె కొరకు దుఃఖించి ఏడుస్తాడు. మొదటి విలాపం. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి మరణానికి సంబంధించి ఒకరు దుఃఖించి ఏడ్చినట్లు నమోదైన మొదటి సందర్భం ఇదే. సమాధి స్థలం కోసం అభ్యర్థన. తన భార్యను సమాధి చేయడానికి అబ్రహాము తాను పరదేశిగా ఉన్న ఆ ప్రాంతపు హిత్తీయులను, హేతుకుమారులను ఒక శ్మశాన భూమిని అమ్మవలసిందిగా కోరతాడు. మక్పేలా గుహ కొనుగోలు. హిత్తీయులు అబ్రహామును ఘనమైన అధిపతిగా భావించి ఉచితంగానే ఇస్తామన్నా ఆయన డబ్బులు చెల్లించడానికే మొగ్గు చూపుతాడు. గౌరవప్రదమైన సాక్ష్యం. అబ్రహాము పరదేశి అయినప్పటికీ స్థానిక హిత్తీయులు ఆయనను మా మధ్య ఉన్న దేవుని అధిపతివి, మహారాజువి అని పిలిచారు. అన్యజనుల ముందు ఆయన సాక్ష్యం ఎంత గొప్పగా ఉందో ఇది చూపిస్తుంది. చట్టబద్ధమైన కొనుగోలు. అబ్రహాము ఆ స్థలాన్ని ఉచితంగా తీసుకోవడానికి నిరాకరించాడు. సోహరు కుమారుడైన ఎఫ్రానుకు చెందిన మక్పేలా గుహను, దాని చుట్టూ ఉన్న పొలాన్ని 400 తులాల వెండికి కొనుగోలు చేస్తాడు. భవిష్యత్తులో ఎలాంటి వివాదాలు రాకూడదని ఊరి గుమ్మం వద్ద కూర్చున్న పెద్దలందరి సాక్ష్యంగా పూర్తి క్రయధనం చెల్లించి చట్టబద్ధంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. శారా అంత్యక్రియలు. క్రయ విక్రయం సాక్షుల ముందు చట్టబద్ధంగా పూర్తయిన తర్వాత అబ్రహాము ఆ మక్పేలా గుహలో శారాను సమాధి చేస్తాడు. భవిష్యత్ సమాధుల తోట. ఈ మక్పేలా గుహ కేవలం శారాకే కాదు, తరువాతి కాలంలో అబ్రహాము, ఇసాకు, రిబ్కా, యాకోబు, లేయాలు కూడా ఇక్కడే సమాధి చేయబడ్డారు. ఇజ్రాయేలీయుల పితరులందరికీ ఇది ఒక ముఖ్యమైన స్థలంగా మారింది. వ్యాపార పద్ధతులు. ఆ కాలంలో ఊరి గుమ్మం, సిటీ గేట్ అనేది కేవలం ప్రవేశ ద్వారం కాదు, అది న్యాయస్థానంగా, వ్యాపార ఒప్పందాలు జరిగే అధికారిక స్థలంగా ఉండేదని ఈ అధ్యాయం స్పష్టం చేస్తుంది. నేటికి సజీవమైన స్థలం. అబ్రహాము కొన్న ఆ మక్పేలా గుహ ప్రస్తుతం పశ్చిమ తీరంలోని హెబ్రోను నగరంలో ఉంది. దీనిని ప్రస్తుతం పితరుల సమాధి అని పిలుస్తారు. ఇది యూదులకు, క్రైస్తవులకు, ముస్లింలకు అత్యంత పవిత్రమైన స్థలం. అధ్యాయం యొక్క ముగింపు. ఈ అధ్యాయం ద్వారా కనాను దేశంలో అబ్రహాముకు లభించిన మొట్టమొదటి సొంత భూమి, దేవుడు వాగ్దానం చేసిన దేశంలో ఒక భాగం ఇదే కావడం విశేషం.